సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారమండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కువ సందర్భాల్లో కలిపేది అవసరం మాత్రమే. మనం ఇతరుల మీద చూపించే ప్రేమ కూడా ఒక అవసరం లాంటిదే. శరీరం చూసి ప్రేమించే ప్రేమ క్షణంలోనే పోతుంది. మనసును చూసి ప్రేమించే ప్రేమ మరణం వరకు మనతోనే ఉంటుంది. మన ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి. కానీ మనతో కలిసి నడవని గతం కోసం వేసి చూడకూడదు. మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే నమ్మడం మొదలుపెట్టు. అదే మనకు మంచిది. మంచి మనుషులు వీధి దీపాలు లాంటివారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు కానీ దారంతా వెలుతురు ఉంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరుకోవచ్చు. నవ్వడానికి మనం ఏ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కానీ నవ్వడం మర్చిపోతే మాత్రం మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. ఈ పోటీ ప్రపంచంలో అలుపొస్తుందని ఆగిపోతే నువ్వు నీ లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేవు. ముందు అలుపును అధిగమించు. ఆ తర్వాత తనంతట తానే లక్ష్యం నీ దరికి చేరుతుంది. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినా మన పరిస్థితులు ఏమీ మారవు. కారణం, మారాల్సింది మన పరిస్థితులు కాదు, మనం. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. గుర్తుంచుకో, ఎగతాళి చేసేవారే ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. నువ్వు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. గుర్తుంచుకో, ఒక్క స్త్రీ 10 మందిలో పనిచేయడానికి వెళుతుంది అంటే తను బలహీన పడిందని కాదు, తనే మీ కుటుంబానికి బలమైందని అర్థం. ఒక 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. 1 చేయగలననే ఆత్మవిశ్వాసం, 2 చేయలేదనే అపనమ్మకం. నిర్ణయం మీదే. అసూయ, అలాగే ద్వేషం, ఇవి 2 మానసిక రోగాలు. మనిషి యొక్క ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, అలాగే శాంతం, ఈ 3 గుణాలు మాత్రమే మనిషి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఒక్క పురుషుని కన్నా స్త్రీ యొక్క ఆకలి 2 రెట్లు ఎక్కువ. అలాగే తెలివితేటలు కూడా పురుషుని కన్నా 8 రెట్లు ఎక్కువ. ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉండాలి నీ ఆలోచనలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంతేకాని నేనే బాగుండాలి అని స్వార్థపూరిత ఆలోచనలు ఉండకూడదు. నీ మనసుని ఈ క్షణం నుండి కడిగేసుకో. ఒక స్వచ్ఛమైన తెల్ల కాగితంలా. అందులో నువ్వు ఏది రాసుకుంటే అదే నీ తలరాత అవుతుంది. అది మంచైనా చెడైనా నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆనందంగా ఉండాలంటే డబ్బు ఒకటే ఉంటే సరిపోదు. మనలో బుద్ధి అనే జ్ఞానజ్యోతి ఉండాలి. ఎప్పుడైనా సరే నీకు కోపం వచ్చినప్పుడు కోపాన్ని అధిగమించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. ప్రతి మనిషి కోరుకునేది ఆనందంగా ఉండాలనే కదా. మరి అది నీ చేతిలోనే ఉంది. ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై సాయిరాం.